సార్, ముందుగా తెలంగాణ రాష్ట్రం మనం కల్వకుంట్ల కుటుంబ పాలన ఖచ్చితంగా విముక్తి కావాలనే మనందరం కొట్లాడినా మనందరం భాగస్వాములు అయితే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయినది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినారు, పబ్లిక్ అవకాశం ఇచ్చినారు. సో ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారు? అంటే నా దృష్టిలో అయితే సరే, ఇది కల్వకుంట్ల కుటుంబ పాలన అనే దానికంటే ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక మంచి అవకాశం ప్రజలు ఆయనకి ఇచ్చిండ్రు 2014లో. అవును. ఆ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాల్సినటువంటి చంద్రశేఖరరావు ఆయన కల్వకుంట్లనా లేకపోతే ఇంకోట పక్కన పెడితే ఆయన ఒక ముఖ్యమంత్రి. ఆయన ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ సమస్యల్లో, వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాల్లో ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి విధి నిర్వహణ చేయాల్సినటువంటి, ఆయనకు అప్పచెప్పిన ఆయన కార్యాలయంలో ఉండి ఆయన కుర్చీలో కూర్చొని ఆయనకు ఉన్నటువంటి అనేక రకాల విభాగాల ద్వారా ఆయన పరిపాలన కొనసాగించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అటువంటి పని చేయకపోవడం వల్ల ఆయనని 9.5 సంవత్సరాలు భరించి 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 ఎంత చెప్పినా వినకపోతే చివరికి ఆయన చెప్పినట్టే కర్రు కాల్చి వాత పెట్టి ఆయన ఎప్పుడు చెప్తాడు పాతాళంలో దొక్కాలని, ఆ విధంగా ఆయనకు కూడా ఆయన చెప్పిన మాటల ప్రకారమే ఆయనకి ప్రజలు మంచి ఒక తీర్పు ఇచ్చిండ్రు, ఒక గుణపాఠం నేర్పిండ్రు. అయితే ఈ మొత్తం ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఆయనకి ఆ స్థాయిలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు కానీ, లేకపోతే ప్రతిఘటన కానీ, ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ, మీలాంటి మీడియా సంస్థలు ప్రశ్నించే గొంతులుగా అనేక సందర్భాల్లో ఆయనకి సూచనలు, సలహాలు అన్నీ కూడా ఇచ్చారు. సరే, బయట ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతుల్లో తెలియజేసారు. కానీ తెలంగాణ కోసం అమరులైనటువంటి 2000 పైగా తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించి కానీ, లక్షలాది మంది, కోట్లాది మంది తెలంగాణ కోసం అనన్య త్యాగాలు చేసినటువంటి వాళ్ళ గురించి కానీ, లేకపోతే మేము 2001కి ముందు ఈ గులాబీ జెండాని రెపరెపలాడించక ముందు ఏ తెలంగాణ అయితే చూడాలనుకున్నామో, కలలుగన్నామో, ఆశపడ్డామో, మేము ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నామో దాన్ని కానీ ఏది కూడా పట్టించుకోకుండా పూర్తిగా ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి, ప్రగతి భవన్ కోటరీకి పరిమితం అయిపోయి 9.5 ఏళ్లలో 95 రోజులు కూడా తనకిచ్చిన కార్యాలయంలో కూర్చోకుండా బాధ్యత నిర్వహించినటువంటి ప్రజలంటే భయం ఉండాలా, భక్తి ఉండాలా, బాధ్యత ఉండాలా? ఆ భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేకుండా సరే ప్రజల మీద అంటే లేదు, రాజ్యాంగం మీద కూడా వద్దా, ప్రజాస్వామ్య విలువల మీద వద్దా, ఇవేవీ లేనటువంటి ఈ ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పాలి. ఈయన నిరంకుశ పాలనకి, అహంకారపూరిత పాలనకి ఆయనకు ఒక చరమగీతం పాడాలి అనే ఉద్దేశంతో ప్రజలు అనేక రకాల ప్రత్యామ్నాయ వెతుకుల ఆటలో ఒకసారి బీజేపీ అవపడ్డది, ఒకసారి కాంగ్రెస్ అవపడ్డది, ఒకసారి బయట ఉన్న సివిల్ సొసైటీ అవపడ్డది. ఇట్లా అనేక రకాల పద్ధతుల్లో వాళ్ళ వెతుకుల ఆటలో చివరికి కాంగ్రెస్ పార్టీ అవపడడం వల్ల దానికి పూర్తిగా మద్దతు తెలిపి మీరైనా సక్రమంగా పరిపాలన చేయండి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చండి, అమరవీరుల ఆశయాలు నెరవేర్చండి, ఉద్యమకారుల యొక్క కన్న కలలను నెరవేర్చండి అనే ఉద్దేశంతో ఎన్ని ఒత్తిళ్ళైనా, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా కానీ వాటికి ఏటి లొంగకుండా వాళ్ళు ఒక గొప్ప తీర్పు అనేది ఇవాళ మనకు చూస్తూ ఉన్నాం. 64 ప్లస్ 65 మంది అటు పాలకపక్షం వైపు, మిగతా 39 మంది బీఆర్ఎస్, 7 ఎంఐఎం, 8 మంది బీజేపీకి ఇచ్చి మీరు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతతోటి మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఎప్పుడైనా పాలన అంటే పాలకపక్షం ప్రతిపక్షం కలిస్తేనే పాలన అవుతుంది, ఒక్క పాలకపక్షమే పాలన కాదు. కాబట్టి మీకు ఓట్లేసిన వాళ్ళు, మీకు ఓట్లు లేని వాళ్ళు, ఓటు హక్కు లేని వాళ్ళకు కూడా మీరు ఈరోజు ప్రజాప్రతినిధి,
వాళ్ళు ఏదైతే అంటున్నారు కదా మేము పాలకులం కాదు సేవకులం అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా, అవన్నీ పక్కన పెట్టిన రాజ్యాంగం ద్వారా వాళ్ళకి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్. ఫర్ ద పీపుల్ అనేది వాళ్ళు ప్రజలు నిరూపించుకున్నారు. టు ద పీపుల్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు ఈ గెలుపుని? అంటే చాలా మంది ఏమో ఇది నిరుద్యోగుల గెలుపు, తెలంగాణ రాష్ట్ర ప్రజల గెలుపు, విముక్తి అయితే వచ్చని ప్రజల గెలుపుగా చూస్తుంటారు. సో కాంగ్రెస్ పార్టీ ఏమో మా గెలుపుగా, పార్టీ గెలుపుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మీరు ఎవరి గెలుపు అని మీరు అనుకుంటా ఉన్నారు? అంటే ఇది ఏ ఒక్కరి గెలుపు కాదు, ఏ ఒక్కరి గెలుపు. ఇది రైతులదని, కార్మికులదని, నిరుద్యోగులదని, ఉద్యోగస్తులదని, యువకులదని, విద్యార్థులదని, లేకపోతే మహిళలదని, లేకపోతే మా కులాల వారిగా, మతాల వారిగా తీసుకుంటే మా కులమే గెలిపించిందని, మా మతమే గెలిపించిందని, ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం అనేది అది కొద్ది సమయం తృప్తి కోసం పనిచేస్తుంది. అంతేగాని వాస్తవంగా ఇది చెప్పాలంటే ఇవాళ ఓడింపబడినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది వాళ్ళ స్వయంకృతాపరాధం, వాళ్ళ నిర్లక్ష్యంతో కూడుకున్న అహంకారపూరితంగా చేసిన దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళు మా వల్లనే గెలిచింది, మా 6 గ్యారంటీల వల్ల గెలిచిందో, లేకపోతే మా డిక్లరేషన్ల వల్ల, రైతు డిక్లరేషన్, యువత డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఇంకా అనేక రకాల డిక్లరేషన్లు ఏదైతే వాళ్ళు చేసిండో ఇవి ఏవి కావు. మార్పు రావాలనుకున్నారు, ఆప్షన్లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. ఇప్పుడు ప్రజలు కొన్నిసార్లు మార్పు కోసం తహతాలాడతారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కోపం అనేది ఒకటి ఉంటుంది, వ్యతిరేకత అనేది ఉంటుంది. ప్రజలకు కోపం ఉంది కానీ వ్యతిరేకత లేదు. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ మీద ఈ కోపంతో వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుక్కున్నారు. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా గొడవ అయిందనుకో, కోపం వస్తే ఏం చేస్తాం, ఆ కొద్దిసేపటికి ఎట్టన్నా పోతాం. ఇవాళ కోపంతో ఉన్నటువంటి సమాజాన్ని, ప్రజలని కాంగ్రెస్ పార్టీ కోపం ఎక్కువ రోజులు ఉండదు. ఈ కోపాన్ని వ్యతిరేకత వారికి తీసుకపోకపోతే కోపం పాలపొంగు లెక్క కొద్ది సమయం ఉంటుంది, అయిపోతుంది. అది నువ్వు కాకపోతే ఇంకోడు. ఇప్పుడు పబ్లిక్ కోపంతో కాంగ్రెస్ పార్టీ కోటేసారా, బీఆర్ఎస్ పార్టీ కాకుండా? బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కోటేశారు. అయితే ఆ కోపం అనేది ఎక్కువ కాలం ఉండదు. ఓకే, ఆ కోపం ఇప్పుడు నా మీద మీకు కోపం ఉంది, మీ మీద నాకు కోపం ఉంది, ఎంతసేపు ఉంటుంది? వ్యతిరేకత ఉంటే ఎక్కువసేపు ఉంటుంది. సిద్ధాంతపరమైన వ్యతిరేకత ఉంటే ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. అయితే ఈరోజు ఈ కోపంతో ఉన్నటువంటి సమాజాన్ని, ఈ ప్రజలను వ్యతిరేకత వైపు కనుక వీళ్ళు కాంగ్రెస్లు ఇప్పుడు వాళ్ళ పాలకులుగా ఉండి చేయాల్సిన పని. నువ్వు కనుక నిజంగా నీ వల్లనే గెలిచింది అనుకుంటే ప్రజలు మళ్ళా రేపు నీ మీద వ్యతిరేకత రావద్దు, కోపం రావద్దు. వ్యతిరేకత ఉన్నా పర్లేదు కానీ కోపం రావద్దు. ఓకే, యా. కోపం వచ్చిందనుకో మళ్ళా ఆ క్షణాల్లో, ఆ సమయంలో మళ్ళీ ఇంకొకరిని ఎంచుకుంటారు వాళ్ళు. హుజురాబాద్ అప్పుడు, దుబ్బాక అప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో ఏం చేస్తాం మనందరం బీజేపీకి చేస్తాం. అంటే అక్కడ ఈటల రాజేందర్ కావచ్చు, ఇక్కడ రఘునందన్ కావచ్చు, అలా చేస్తాం కదా. జిహెచ్ఎంసీలో కూడా చేస్తాం కదా. ఎందుకు? ఒక కోపంతో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఆల్టర్నేట్ అయితే కనపడుతుందో దానికి వైపు వెళ్ళిపోతారు. ఈ కోపంతో ఉన్నటువంటి సమాజాన్ని వీళ్ళు చెప్పినటువంటి ఈ 6 గ్యారంటీలు అనుకో, డిక్లరేషన్లు అనుకో, వాళ్ళు చెప్పినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తాం, ఉద్యమ ఆకాంక్ష నెరవేరుస్తామని, అమరవీరుల గురించి, ఉద్యమకారుల గురించి పట్టించుకుంటాం అనేది చెప్పిండ్రో అది చేసిండ్రు అనుకో, వీళ్ళకి 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ 5 సంవత్సరాలకైనా కానీ ప్రజలు వీళ్ళకి అండగా ఉంటారు.